29వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. సహోదరి సహోదరులారా, ప్రభు మనకు తోడుగా ఉంటే మనము అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతాము. నేను ఎంత జ్ఞానవంతుడను, బలవంతుడను, నాకు దేవుని సహాయం అవసరం లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. మనము ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ప్రభు యొక్క కృప లేకపోతే అదంతా వ్యర్థమే అవుతుంది. ప్రభువునకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. మనం ప్రభువులో ఉన్నప్పుడే, ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడే మనము గొప్పగా ఫలిస్తాము. మన జీవితాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకున్నా, ఏ పని చేయాలని అనుకున్నా ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభు యొక్క నడిపింపు కోసము మొరపెట్టాలి. ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభు యొక్క సహాయం కోసము మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అన్ని రకముల అడ్డంకులను తొలగించి ఎటువంటి నష్టము కలగకుండా మనము ఫలించే విధముగా, విజయాన్ని పొందే విధంగా మనల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగముల మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలము మా జ్ఞానాన్ని, బలాన్ని ఆధారం చేసుకునే వారముగా కాకుండా ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము ప్రభువా. మీలో బలంగా, స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. ఎటువంటి నష్టం జరగకుండా మీరే కాపాడండి ప్రభువా. మేం చేయు ప్రతి పనిలోనూ మీరే మాకు తోడుగా ఉండి మాకు విజయాన్ని అనుగ్రహించి మీ చేత ఆశీర్వదింపబడుతూ మీలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.